కరీంనగర్ సాయి సింధు మహిళల మరియు పిల్లల హాస్పిటల్లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సతీష్ రెడ్డి గారిచే నవజాత శిశు వైద్య సేవలు, ఎన్ఐసియు చిన్నపిల్లల వైద్య సేవలు, పిఐసియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు. పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మనం ఫుట్ అండ్ యాంకిల్, నా పేరు డాక్టర్ ఆదిత్య సోమయాజీ, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్కి మరియు జాయింట్ రిప్లేస్మెంట్ ఇన్ స్పోర్ట్స్ సర్జరీ. సో ఈరోజు మనం అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అంటే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. మెయిన్గా ఫుట్ అండ్ యాంకిల్ అంటే పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో చాలా మందికి తక్కువ అవేర్నెస్ ఉంది. సార్ మనం చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాటిలో మనకి ఇప్పుడు షోల్డర్ సర్జన్స్, నీ సర్జన్స్ అట్లా ఎట్లా ఉంటారు. ఈ ఫుట్ అండ్ యాంకిల్, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ కూడా ఒక సెపరేట్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఉందని చాలా మందికి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. సో దీనిలో మనకి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. చాలా మంది జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా కొంచెం డయాగ్నోసిస్ చేయడం అంటే ఆ వ్యాధిని కనిపెట్టడానికి కానివ్వండి, వ్యాధిని ట్రీట్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో చాలా మంది డాక్టర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ చాలా మంది నాకు ఫోన్ చేసి ఈ ప్రాబ్లమ్స్ గురించి స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అది. మన ఇండియాలో, మన దేశంలో ఇంకా ఈ డిపార్ట్మెంట్ అంతగా పెద్దగా వెలుగులోకి రాలేదు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో చాలా ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్. సో ఈరోజు మనం అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏ రకంగా మనకు ప్రెజెంట్ అవుతాయి, ఏమొస్తాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మన వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, చాలా మంది ఆడుతుంటారు, లేదా పైనుంచి పడిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. చాలా మంది యాంకిల్ మెలిపడింది అంటారు. యాంకిల్ మెలిపడి పెయిన్ తగ్గదు కొంతరికి చాలా మంది. సో వాటికి చాలా చాలా కారణాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్కి వాటికి లెగమెంట్స్ ఇంజరీస్ ఉంటాయి. మనం నీ లెగమెంట్స్, షోల్డర్ లెగమెంట్ సర్జరీస్ గురించి వింటాం, కానీ యాంకిల్ లెగమెంట్ సర్జరీస్ గురించి తక్కువ వింటాం. సో యాంకిల్లో లెగమెంట్స్ కూడా ప్రాపర్ ఆపరేషన్ ఉంది. ప్రాపర్ ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుద్ది అంటే పెయిన్ తగ్గదు. మాటిమాటికి యాంకిల్ ట్విస్ట్ అవడం, ఏదైనా ఆడినప్పుడు లేకపోతే అనీవెన్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు కానీ ట్విస్ట్ అవడం ఇట్లా జరుగుతాం. సో వాటికి కూడా మనం యాంకిల్ లెగ్మెంట్ సర్జరీ చేసి యాంకిల్ స్టెబిలైజ్ చేసే ఆపరేషన్ కూడా చాలా మంచి వచ్చింది. ఇదే కాకుండా మీరు ఇంకోసారి విని ఉంటాం, ఏదో చెట్టు మించి పడిపోయారు లేదా పైన బిల్డింగ్ మించి పడిపోయి పాదం చీలమండ ప్రాబ్లమ్స్, ఇరగడం, ఫ్రాక్చర్స్ అవ్వడం, పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో వీటికి కూడా ఇంతకుముందు మనకి ఏంటంటే పెద్ద మేజర్ ఆపరేషన్స్ చేయడానికి భయపడేవారు. ఎందుకంటే యాంకిల్లో రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది, హీలింగ్ అంత ఈజీగా అవ్వేది కాదు. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి, చిన్న కోతతో చేసే టెక్నిక్స్ వచ్చినాయి. సో యాంకిల్ ఫ్రాక్చర్స్, వైట్ ఫ్రాక్చర్స్ కూడా ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ ద్వారా చేయించుకుంటే మనకి ఫుట్ యాంకిల్లో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మనం వినేవాళ్ళ యాంకిల్ ఆపరేషన్ అయితే చాలా రోజులు కుంపుతారు, చాలా రోజులు నడక సరిగ్గా రాదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే మనకి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. సో వాటన్నిటి కూడా యాంకిల్ సర్జన్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది రికవరీ. వాళ్ళ పనులు కూడా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మన బాడీ వెయిట్ మొత్తం యాంకిల్ అండ్ ఫుట్లోనే పడుతుంది. సో అది మన మైండ్లో పెట్టుకోవాలి. సో మోకాళ్ళు, షోల్డర్, హిప్స్ ఎంత ఇంపార్టెంట్, యాంకిల్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ బాడీ వెయిట్ అంతా కూడా మనకి ఫుట్ అండ్ యాంకిల్ మీదే పడుతుంది. అది కాకుండా మనం ఇంకా కామన్గా వినేది డయాబెటిక్స్. సో షుగర్ ఉన్న వాళ్ళకి పుండు పడింది, కాలు తీసేసారు. సో ఇది కామన్గా మనం వినే విషయం. సో ఈ పుండు పడి కాలు తీసేయడానికి మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, దానికి వాస్కులర్ డాక్టర్ చూస్తారు. బట్ ఈ కారణం ఓన్లీ 10% మాత్రం. 90% మందికి వాళ్ళకి న్యూరోపతి అనే ప్రాబ్లం ఉంటుంది, నరాలు సరిగ్గా పనిచేయి. సో నరాలు సరిగ్గా పనిచేయడం వల్ల కాళ్ళకి స్పర్శ తక్కువ ఉండి, ఎప్పుడైతే స్పర్శ తక్కువ ఉందో బోన్ ప్రెషర్ కంటిన్యూస్గా పడి పుండు మానదు. సో వాళ్ళకి యాంకిల్ డిఫార్మ్ అయినా, యాంకిల్ ఫుట్ కానీ కొంచెం వంకర పోయినా, ఆ డిఫార్మిటీ కానీ మనం కరెక్ట్ చేయగలిగితే పుండు వెంటనే హీల్ అయిపోతుంది. సో అది కూడా మనం కీహోల్ సర్జరీ ద్వారా కూడా చేసే అవకాశం ఇప్పుడు ఉంది. సో చిన్న కీహోల్ సర్జరీ ద్వారా యాంకిల్ అండ్ ఫుట్ డిఫార్మిటీస్ కరెక్ట్ చేసి, షుగర్ ఉన్న వాళ్ళని తొందరగా మనం చేయగలిగితే యాంపుటేషన్ ప్రివెంట్ చేయవచ్చు. యాంపుటేషన్ అవసరం లేకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో ఇది కాకుండా యాంకిల్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఆపరేషన్ చేస్తే పెద్ద పెద్ద స్కార్స్ ఫార్మ్ అవుతాయి, పెద్ద పెద్ద కోతలు, గంటలు ఉంటాయి, అవి అంతటికి హీల్ అవ్వవు. సో అవి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చింది. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఏం చేస్తుందంటే, చిన్న గంటలతో, కోతలతో, యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అంటాం, లేకపోతే ఇట్లా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం, వీటి హెల్ప్ తీసుకుని మనం డిఫార్మిటీస్ని మొత్తం కరెక్ట్ చేసే అవకాశం ఇప్పుడు మనకి బాగా ఉంది లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా. ఇది కాకుండా కొంతమందికి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీ రిప్లేస్మెంట్, షోల్డర్ రిప్లేస్మెంట్లో యాంకిల్ రిప్లేస్మెంట్ ఉంటుందా? ఉంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే, మనం ఇండియాలో మనకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. 3D ప్రింటింగ్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. సో ఎప్పుడైనా ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు, లేకపోతే ఆ బోన్ పూర్తిగా పాడైపోయినప్పుడు, యాంకిల్లో మనకి 21 బోన్ ఉంది.
సో ఈ బోన్ పూర్తిగా మెటల్ ద్వారా రిప్లేస్ చేసే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. దాని 3D ప్రింటింగ్ అంటారు. 3D ప్రింటెడ్ బోన్ మనం ప్రింట్ చేసి అది మళ్ళీ బాడీలోకి పెట్టి పేషెంట్ మళ్ళీ చక్కగా నడిచేలాగా చేసే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఉన్నాయి. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా అడ్వాన్స్డ్ స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనం నిలబెట్టి స్కానింగ్ చేస్తాం. ఫుట్ అండ్ యాంకిల్ చాలా మంది మోకాలు ఎక్స్రేస్ తీసినప్పుడు నిలబడి తీస్తారు, కానీ యాంకిల్ తీసినప్పుడు పడుకోబెట్టి తీసినట్లే చేస్తారు. అలా అవసరం లేకుండా మనకి లేటెస్ట్ ఎక్స్రేస్, లేటెస్ట్ టెక్నాలజీ స్కానింగ్స్ అన్నీ ఉన్నాయి. నిలబెట్టి స్ట్రెస్ పెట్టి ఎక్స్రే తీయచ్చు. చూడ వంకర బాడం ఎటు వెళ్తుంది, బోన్ అలైన్మెంట్ ఎట్లా ఉంది చూడొచ్చు. దాన్ని బట్టి మనం క్లియర్గా ప్రాబ్లం ఎక్కడ పాయింట్అవుట్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్ యొక్క అవేర్నెస్ మనకి రావాలి. చాలా మంది ప్రాబ్లమ్స్కి ఫుడ్ అండ్ యాంగిల్ సర్జన్ రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల మెయిన్గా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాం.